కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాయకులు కబ్జా చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. గత ప్రభుత్వం గ్రాంట్లు లేకున్నా గారడీ జీవోలు జారీ చేసి ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాండూరు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బోలారంలో యశ్వంత్ ప్రసాద్ అనే ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కామారెడ్డిలో ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి శాఖ వలలో చిక్కారు. విద్యుత్ శాఖలో వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్ట్ వద్ద నుండి నెల నుంచి ఇచ్చే డబ్బుల విషయంలో వాహనాల డ్రైవర్ భైరవస్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సబ్స్టేషన్లో బాధితుడి వద్ద నుంచి 12,500 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పెట్రోల్ బంకులు బంద్ అంటూ మళ్లీ పుకార్లు పుట్టాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కట్టారు. ఈ పరిస్థితి హైదరాబాద్లోని పాత బస్తీలో నెలకొంది. పెట్రోల్ బంద్ అంటూ పుకార్లు పుట్టడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. అంబర్పేట గోల్నక్క జెండా తెలిస్మాత్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. ఖమ్మం జిల్లా గీతా మందిర్లో ధనుర్మాస నెలలో గోదాదేవి రాసిన 30 పాశురాల పూజా నివేదన స్వామివారికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని ఆలయ పూజారి తెలిపారు. పూజా నివేదనలు ధనుర్మాసం మొదటి రోజు నుంచి మొదలై భోగు పండుగ రోజు గోదాదేవి కళ్యాణం శ్రీరంగనాథునితో జరగడంతో ముగుస్తాయన్నారు. సిద్దిపేటలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలపై కాంగ్రెస్ జడ్పీటీసీ కొండలరెడ్డి నిలదీశారు. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ ముందు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, రైల్వే ముజిల్లా యూనియన్ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని నిర్వహిస్తున్న దీక్షకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొండాపూర్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 3 రోజుల క్రితం బయటపడిన వెళ్లి రమేష్ అనే యువకుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు బావిలో మృతదేహం లభ్యమైంది.